హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. జగదాద్రి సీరియల్ టుడే ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. అయితే జగదాద్రి నిషికను, ప్లీజ్ నిషిక, నీకు నా మీద కోపం ఉందని నాకు తెలుసు. నా మీద కోపం ఉంటే నన్ను కొట్టు, తిట్టు, నేను భరిస్తాను. అంతేకాని నువ్వు ఇలా నా మీద ద్వేషం పెంచుకోకు. నేను అసలు తట్టుకోలేను, భరించలేను. నేను ఏ తప్పు చేయలేదు, నన్ను నమ్ము, నేను ఏ తప్పు చేయలేదని నువ్వు తెలుసుకోమని జగదాద్రి నిషికను బతిమాలతో చెప్తూ ఉంటుంది. ఏంటి, నేను ఇప్పుడు కాఫీ నిన్ను అడుగుతుంటే నువ్వేమో కాంప్రమైజ్ గురించి మాట్లాడుతున్నావేంటే? నువ్వు ఇప్పుడు కనుక నాకు కాఫీ తెచ్చివ్వకపోతే ఇవాళంతా నేనేమి తినను, ఏమీ తాగను అని జగదాద్రికి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది నిషిక. అయితే నేను ఏమీ తినను అని నిషి చెప్తూ ఉంటుంది జగదాద్రికి. నీకు నా పంతం తెలుసు కదే, నువ్వు నిజంగా ఇప్పుడు కాఫీ నాకు తెచ్చివ్వకపోతే ఇవాళంతా నేను ఏమీ తినను అని నిషి మరోసారి జగదాద్రికి చెప్తూ ఉంటుంది. ఏంటి నిషి ఇదంతా అని కౌశిక్ కూడా అడుగుతూ ఉంటే, పోనీలే వదిన, నేను వెళ్ళి కాఫీ తీసుకువస్తానని జగదాద్రి వెళ్తూ ఉంటుంది. అయితే నేను చిన్నపిల్లల ఇలా పంతం పట్టుకుని కూర్చుంటున్నావేంటి నిషి అని కౌశిక్ అంటూ ఉంటుంది. అయితే వైజయంతి అనుకుంటుంది, ఈ అమ్మి ఇదంతా చేస్తుందంటే ఖచ్చితంగా ఏదో ప్లాన్ చేసే ఉంటుందని వైజయంతి చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది అక్కడ. ఏంటి జగదాద్రి, నిష్క అడగడం ఏంటి, నువ్వు కాఫీ తెచ్చివ్వడం ఏంటి, నిన్ను పని మనిషిలా చూస్తుందా ఏంటి అని కేదార్ వచ్చి అడుగుతూ ఉంటే, పోనీలే కేదార్, నిషి ఇప్పుడు నేను తనకేదో హాని తలపెట్టానని నమ్మింది కాబట్టి నాపై ఎలా కోపం చూపిస్తుందో, లేకపోతే నాతో ఎంత ప్రేమగా ఉండేదో నువ్వు కూడా చూసావు కదా. మళ్ళీ ఆ ప్రేమ నాకు దక్కాలంటే నిషి ఎన్ని మాటలన్నా నేను పడతాను. మళ్ళీ ఆ పిలుపు నేను పిలిపించుకోవాలని జగదాద్రి అంటుంది. 3 రోజులు అక్క అని ప్రేమగా పిలిచింది. ఇప్పుడు జగదాద్రికి నరకం చూపించాలని చూస్తుంది. ఖచ్చితంగా కాఫీ తెమ్మని చెప్పిందంటే ఏదో పెద్ద ప్లానే వేసిందని రాగిని కూడా మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇదిగో నిషి కాఫీ, ఇదిగో అత్తయ్యగారు కాఫీ అని జగదాద్రి ఇచ్చేసి వెళ్తూ ఉంటే, జగదాద్రి ఆగవే అంటూ నిషి ఒక్కసారిగా కాఫీని జగదాద్రి మొహంపై వేసి కొట్టేస్తుంది. అయితే జగదాద్రి అంటూ కేదార్ జగదాద్రి పక్కకు లాగేస్తాడు. ఆ కాఫీ కాస్త కింద పడిపోతుంది. నిషిక అంటూ కేదార్ నిషి చెంప పగలగొట్టడానికి చెయ్యెత్తి, అయితే కొట్టకుండా ఒక్క క్షణం ఆగిపోతాడు. అమ్మయ్య, కొట్టలేదు అని జగదాద్రి చాలా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది. ఏంటి నిషిక, ఇది కాఫీ అడిగి మొహం మీద ఎందుకు కొట్టాలనుకున్నావని కౌశిక నిలదీస్తూ ఉంటుంది. కాఫీ అడిగితే కాఫీతో పాటు కారప్పొడి కలిపి తీసుకొస్తే మొహం మీద కొట్టడం ఇంకేం చేస్తారు వదిన అని నిషి అంటే, ఏందమ్మి జగదాద్రి, నిష్క అంటే నీకు ఎందుకు అంత కోపం, నిష్కపై ఎందుకు ఇంత కక్ష కట్టావు నిషి, నీకు ఏ అన్యాయం చేసిందని వైజయంతి నిలదీస్తూ ఉంటుంది. అయితే నేను కారం కలపలేదు నిషి అని జగదాద్రి అంటే నేను అబద్ధం చెప్తున్నానా అని నిష్క అంటుంది. జగదాద్రి అయితే కారం కలపలేదు, నువ్వే అబద్ధం చెప్తున్నావు అనిపిస్తుంది. నాకైతే అలాగే అనిపిస్తుందని రాగిని అంటే, నువ్వు పని మనిషిలా ఉండు, నోరు మూసుకొని ఉండు అని నిషి అరుస్తూ ఉంటుంది. అప్పుడే కొంతమంది ఆడవాళ్ళు మేడం లోపలికి రావచ్చా అంటూ అడుగుతూ ఉంటారు. నిష్క ఎవరో వస్తున్నారు, దయచేసి అరవకు అని కౌశికి చెప్తుంది. ఎవరు మీరు అని కౌశికి అడగడంతో, నా పేరు ప్రమీల మేడం, మేము ఉమెన్స్ వెల్ఫేర్ ఫౌండేషన్ నుంచి వస్తున్నాము. ఇక్కడ దాత్రి గారు ఇక్కడ జగదాత్రి గారు అని ప్రమీల అడగడంతో, నేనేనని జగదాద్రి చెప్తూ ఉంటుంది. లేట్ కావ్య గారు అని అడగడంతో, మా అమ్మగారే, చెప్పండి ఏంటి విషయం అని జగదాద్రి అంటుంది. అయితే ఇన్స్పెక్టర్ కావ్య గారు అప్పట్లో చేసిన ధైర్య సాహసాలు మేము గుర్తించి ఆవిడకి అవార్డు ఇవ్వాలనుకుంటున్నాము. అందుకే మీతో మాట్లాడదామని మేము ఇక్కడికి వచ్చాము అని చెప్పడంతో, ఏంటి మా అమ్మకి మీరు అవార్డు ఇస్తున్నారా, నాకు చాలా సంతోషంగా ఉందని జగదాద్రి చాలా ఆనందపడుతూ ఉంటుంది. అయితే ఏంది ఆ ఎమ్మికి అవార్డు ఇస్తున్నారా, ఆ ఎమ్మి హంతకురాలని మీకు తెలియదా అని వైజయంతి అంటుంది. అయితే ఆ ఎమ్మి ఎందుకు చచ్చిపోయిందో కూడా మీకు తెలియట్లేదా,
తెలియనట్లుందే అని వైజయంతి అంటే, పిన్ని 25 కిందట జరిగిన విషయం మీకు తెలీదు. ఎవరు చూడకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడకూడదని మీకు తెలీదా? మీకు అర్హత కూడా లేదు అని కేదార్ అంటే, చూసేవా అమ్మి, నీ ముందరే నాకు అర్హత లేదని ఎన్ని మాట్లాడుతున్నాడో అని వైజయంతి అంటే, నువ్వు మాట్లాడే మాటలకి గదిలో వేసి తలుపులు వేసి తాళం వేయకుండా ఇక్కడే నిలబెట్టినందుకు సంతోషించు. నోరు మూసుకుంటావా అని సుధాకర్ అంటాడు. నేను అన్న దాంట్లో తప్పేముంది అని వైజయంతి అంటుంది. ఏంటి పిన్ని అలా మాట్లాడుతున్నారని కౌశికి అంటూ ఉంటుంది. అయితే ఒక పని చేయండి, నేను మీకు జైల్లో ఉన్న క్రిమినల్స్ లిస్ట్ కూడా ఇస్తాను. వాళ్ళందరి పేరులో కూడా రాసుకుని వాళ్ళకు కూడా అవార్డు ఇవ్వండి. లేకపోతే హంతకులకి అవార్డు ఇస్తామని చెప్తున్నారేంటి అని నిషి మాట్లాడుతూ ఉంటే, నిషి అమ్మ గురించి తప్పుగా మాట్లాడకు, నేను చూస్తూ ఊరుకోను అని జగదాద్రి అంటూ ఉంటుంది. అయితే ఏంటి, నేను హెల్ప్ చేస్తున్నాను, హెల్ప్ చేయడం తప్ప చెప్పు అని నిషి అంటుంది. మేడం మీరు అంతలో అంత బాధపడవలసిన అవసరం లేదు. మేము కావ్య గారి గురించి మొత్తం డీటెయిల్స్ ఎంక్వైరీ చేసుకుని ఇక్కడికి వచ్చాము. కావ్య గారి గురించి ఇలా తప్పుగా కొంతమంది అనుకుంటున్నారని, కానీ మేము మాత్రం పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న పెద్ద పెద్ద పోలీసులు ఆఫీసర్స్ని అందరినీ కూడా ఎంక్వైరీ చేశాము. ప్రతి ఒక్కరు కూడా కావ్య గారి గురించి చాలా గొప్పగా చెప్పారు. అందుకే అవార్డు ఇవ్వాలనుకుంటున్నాం మేడం. అంతేకాదు, మీరు మీ అమ్మగారి పేరు మీద ఆశ్రమం పెట్టబోతూ ఉంటే తయారు వచ్చి అడ్డుకుని ఆవిడ పేరు పెట్టుకుంది కదా, అందుకే మళ్ళీ ఆశ్రమానికి మీ అమ్మగారి పేరు కూడా పెట్టాలనుకుంటున్నాం అని చెప్తూ ఉంటే, మీరు ఇలా మాట్లాడుతుంటే నాకు చాలా సంతోషంగా ఉందని, కావ్య గారి మీద ఉన్న బ్యాడ్ ఇంప్రెషన్ మొత్తం పోతుందని కౌశిక్ చెప్తూ ఉంటే, నేనుండగా అది జరగనివ్వను అని కౌశికి అంటూ తయారు ఎంట్రీ ఇస్తుంది. నలుగురు బ్యాగులు పట్టుకుని వచ్చి పేరు మారుస్తానంటే నేను చూస్తూ ఊరుకుంటానా? కావ్య అవినీతి పరురాలు, అందుకే హంతకురాలు అని తాయారు చెప్తుంటే, చూడు మా అమ్మ గురించి ఇంకో మాట మాట్లాడినా నువ్వు ఎక్కడి నుంచి వస్తావో అక్కడికి పంపిస్తాను తాయారు నిన్ను అని జగదాద్రి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. అయితే చూడండి, పేరు మీరు ఎప్పుడు మారుస్తున్నారు అని కేదార్ అడగడంతో, రేపే సార్ అని ప్రమీల చెప్తూ ఉంటుంది. అయితే రేపు మీరు పేరు మార్చండి, అక్కడే జగదాద్రి అవార్డు అందుకుంటుంది అని కేదార్ చెప్పడంతో, అలాగే అని వాళ్ళు వెళ్ళిపోతారు. చూడు, నేనుండగా అది జరగనివ్వను అని తాయారు చెప్తుంటే, మా వదిన గురించి ఇంకొక మాట మాట్లాడావంటే నేను చూస్తూ ఊరుకోనని చిలకమ్మ అంటుంది. ఏంటి మీ వదిన అని తాయారు నిషి ఇద్దరు నిలదీస్తూ ఉంటారు. అంటే నిన్ను మేనకోడలు అనుకుంటూ ఉంది కదా, అందుకే అలా వరుసలు కలిపింది అంతే. జగదాద్రి కవర్ చేస్తుంది. చూడండి, మీరెక్కడి నుంచి వెళ్ళిపోతే మంచిది, అందరికీ బాగుంటుంది అని కౌశికి సుధాకర్ చెప్పడంతో, రేపు ఎలా బోర్డు మారుస్తారో, ఎలా అవార్డు అందుకుంటావో నేను చూస్తానంటూ తాయారు బయటకు వచ్చేస్తుంది. ఛాలెంజ్లు చేస్తూ బయటకు వచ్చేస్తుంది. అమ్మి వెళ్ళి తాయారుతో మాట్లాడదాం పదా అని నిషి వైజయంతి బయటకు వస్తారు. ఏంటి, మీరు కూడా నాతో ఛాలెంజ్ చేయడానికి వచ్చారా అని కారు దగ్గర నిలబడుతూ తాయారు అడుగుతూ ఉంటే, లేదు మీతో మాట్లాడడానికే వచ్చాం. రేపు ఆ అవార్డు ప్రదానం జరగకూడదు, పేరు కూడా పెట్టకూడదు అని చెప్పడంతో, అన్నట్లు ఇందాక ఎక్స్ట్రాలు మాట్లాడిందే తనెవరు అని తాయారు అడగడంతో, అది మా పని మనిషి చిలకమ్మ అని చేనిసి చెప్తుంది. ఏంటి పని మనిషి ఇంత ఎక్స్ట్రా చేస్తుంది? రేపు వాళ్ళిద్దరి కథ తేలుస్తాను అని తాయారు చెప్తుంది. సరేలే, ప్లాన్ ఏంటి అని వైజయంతి చెప్పడంతో, తాయారు ఏదో ఒక ప్లాన్ చెప్తుంది. సూపర్, మీకు ఏ సహాయం కావాలన్నా నేను చేస్తాను, రెడీగా ఉన్నాను నేను అని నిషి చెప్పడంతో, సరే అలాగే రేపు చూసుకుందామని తాయారు చెప్పి వెళ్ళిపోతుంది. మళ్ళీ నోరు జారాను కదా జగదాద్రి, ఇప్పుడు మళ్ళీ నిషి వాళ్ళు ఏదైనా ప్రాబ్లం చేస్తారా అని రాగిని అడగడంతో, వాళ్ళు డౌట్ క్లారిఫై చేసుకోవడానికి ఇండైరెక్ట్గా ఏమైనా చేయొచ్చు, మనం జాగ్రత్తగా ఉండాలి అన్నట్లు రేపు అవార్డు ప్రదానం కోసం నేను నాన్న వాళ్ళని కూడా అందరినీ రమ్మని చెప్తాను అని జగదాద్రి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఆ జగదాద్రి అవార్డు తీసుకుంటుంటే, మనం వెళ్ళటం ఏంటి అని నిషి అక్కడ వాళ్ళని అందరినీ పొగుడుతూ ఉంటే, మనం చూడాలా, నాకు రావటం ఇష్టం లేదు అని యువరాజ్ అంటే, లేదు జైలు నుండి రిలీజ్ అయిన ఆ తాయారు నేరుగా ఇంటికి వచ్చి జగదాద్రికి దిమ్మ తిరిగేలా ప్లాన్ చేస్తానని మాతో చెప్పి వెళ్ళింది. అందుకే వాళ్ళు ఏడుస్తూ ఉంటే మనం చూడాలి కదా, అందుకే నిన్ను కూడా ఆఫీస్కి వెళ్లకుండా రమ్మని చెప్తున్నాను
అని నిషి జరిగిన విషయం చెప్పడంతో ఓ అవునా అయితే 5 మినిట్స్లో రెడీ అయిపోయి వస్తానని యువరాజ్ వెళ్తాడు. నీకోసమే వస్తా ఉండడం నిషి చిలకమ్మను మాత్రమే బయటికి పంపేస్తే ఆ జగదాద్రికి 1,00,000 ప్రశ్నలు వేస్తుంది. డౌట్ కూడా వస్తుంది. కాబట్టి చిలకమ్మతో పాటి ఆ ఎమ్మి శ్రీవల్లిని కూడా పంపిద్దాం అనుకుంటూ అని వైజయంతి అంటే అలాగే అత్తయ్య పదండి వెళ్దామని నిషి అంటుంది. వదిన ఆశ్రమం పిల్లల కోసం నేను బట్టలన్నీ తీసుకున్నాను, డిక్కీలో పెట్టేశాను, వస్తానని జగదాద్రి రాగిణిని శ్రీవల్లిని కారులో సర్దేసి వస్తారు అన్నట్లుగా బట్టలు మాత్రమే తీసుకుంటే సరిపోతుందా, పిల్లలకి స్వీట్లు కూడా పంచాలి కదా అని నిషి అంటే ఆల్రెడీ ఆశ్రమం వాళ్ళు పెడుతున్నారు అని నిషి అని జగదాద్రి అంటుంది. ఆశ్రమం వాళ్ళు పెడితే సరిపోతుందా, మనం కూడా బట్టలతో పాటు స్వీట్ ఇవ్వాలి కదా అని నిషి అంటుంది. అయితే వేస్ట్ అయిపోతాయని కౌశిక అంటుంది. స్వీట్ల తర్వాత దాచిపెట్టుకుని తింటారు వదిన, నేను ఈ జగదాద్రి మంచి కోసమే చెప్తుంటే నన్ను ఇలా వేరు పెడుతున్నారేంటి అని నిషి అంటుంది. అయితే అమ్మ నిషి, నీ తలకి ఏమైనా దెబ్బ తగిలిందా? ఇంతకు ముందేమో ఎప్పుడు జగదాద్రిని తిట్టేదానివి, తక్కువ తర్వాత అక్క అక్క అని ప్రేమగా పిలిచావు, మళ్ళీ 2 రోజులకి ఏమైందో ఏమో, మెదడులో పురుగు దొలిచిందో ఏమో, అవి ఇవి చూసి జగదాద్రిని మళ్ళీ ఆడిపోసుకుంటున్నావు, ఇప్పుడేమో ఆశ్రమం పిల్లలపై ఎంత ప్రేమ చూపిస్తున్నావు అని సుధాకర్ అడుగుతూ ఉంటే, ఏందో బో, నేను నా కోడలంటే నీకు చులకనైపోయినందే అని వైజయంతి తేలాడుతూ మాట్లాడుతూ ఉంటుంది. చూడండి, స్వీట్లు కూడా ఇస్తే బాగుంటుందని, ఇదిగో ఈ చిలకమ్మ శ్రీవల్లిని పంపి స్వీట్లు తీసుకురండి అని వైజయంతి చెప్తుంది. మనం వెళ్ళే దారిలో తీసుకుంటే సరిపోతుందని జగదాద్రి అంటే, మనం వెళ్ళే దారిలో ఎక్కడ మంచి స్వీట్ షాపులు ఉన్నాయో లేవో, అందుకే వీళ్ళిద్దరూ వెళ్ళి తీసుకువస్తారు, మనం బయలుదేరదాం పదా అని వైజయంతి అంటుంది. అయితే చూడండి, మీరు చిన్న కారులో వెళ్ళండి, అటు నుంచి అంటే ఆశ్రమానికి వచ్చేయండి. వైజయంతి అంటే ఖచ్చితంగా వీళ్ళు ఏదో ప్లాన్ చేస్తున్నారు అని జగదాద్రి మనసులో అనుకుంటూ ఉంటుంది. వీళ్ళిద్దరితో పాటు నేను కూడా వెళ్తానని జగదాద్రి అంటుంది. నువ్వెందుకు అమ్మి వెళ్ళటం, వాళ్ళు వచ్చేస్తారులే అని వైజయంతి అంటే, ఏంటి అత్తయ్య, నేనెందుకు వాళ్ళతో వెళ్ళకూడదు, వాళ్ళు ఇద్దరు మాత్రమేనా వెళ్ళాలా అని జగదాద్రి అంటే, అక్కడ జరుగుతున్నది మీ అమ్మ ఫంక్షనే, నువ్వు గెస్ట్లా లేటుగా వస్తే ఏం బాగుంటుంది, ముందు వెళ్ళి అక్కడ పనులన్నీ చూసుకోవాలి కదా అని నిషి అంటుంది. అవును, నిషి చెప్పింది కరెక్టే జగదాద్రి, నువ్వు అక్కడికి వెళ్ళి పనులు చూసుకో, వీళ్ళతో నేను వెళ్తాను, ఈ డిస్కషన్ పెట్టే లోపల అక్కడికి వెళ్ళి ఉండొచ్చు కూడా అని కౌశిక్ అంటే, అలాగే వదిన అని నిషి అంటుంది. కౌశిక్కి వెళ్తుంది కదా ఇప్పుడు ఎలా అమ్మి అని వైజయంతి అంటే, ఇప్పుడు కౌశిక్ వదిన కూడా వద్దని చెప్తే డౌట్ వస్తుంది అత్తయ్య, అందుకే నేను ఊరుకున్నాను. అయినా రౌడీలను చూసి కౌశిక వదిన పక్కకు తప్పుకుంటుంది, కానీ మన ప్లాన్ అయితే సక్సెస్ అవుతుంది అని నిష్క చెప్తుంది. ఏంటి జగదాద్రి అలా చూస్తున్నావని కేదార్ అడగడంతో, వాళ్ళు ఏదో ప్లాన్ చేస్తున్నారు కేదార్ అని జగదాద్రి అంటుంది. వాళ్ళతో పాటి ఎలాగో కౌశికి అక్క కూడా వెళ్తుంది కదా, ఏం జరగదులే అని జగదాద్రితో కేదార్ అంటూ, అక్క చూసుకుంటుంది అని అంటాడు కేదార్. అయితే రే ఒక్కడ కూడా కనిపించడం లేదేంటి, బాయ్ ఏమో ఏకంగా 13 మందిని కిడ్నాప్ చేసి తీసుకురమ్మన్నారు, సరే ఆ లేడీస్ హాస్టల్ దగ్గరికి వెళ్దాం పదా అని రౌడీలు అనుకుంటూ ఉంటారు. అత్తయ్య వెంటనే తాయారికి కాల్ చేయండి అని నిషి చెప్పడంతో, అవునన్నా మేము బయలుదేరిపోయాము, జగదాద్రి కేదార్ కారులో మాతో పాటు వస్తున్నారు, కౌశికి చిలకమ్మ వాళ్ళతో వస్తుంది అని వైజయంతి చెప్తూ ఉంటే, అవునా సర్లే, కౌశికి పక్కన పెట్టేసి ఆ చిలకమ్మని కిడ్నాప్ చేయమని నేను రౌడీలకు చెప్పానులే అని తాయారు చెప్తూ ఉంటే, ఖచ్చితంగా వేరే వాళ్ళతో మాట్లాడుతుంది